మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన మాసాదు దుర్గయ్య వృత్తి టైలర్ బట్టలు కుడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. అతనికి ఇద్దరు కుమారులు. రెండవ కుమారుడు మాదా శ్రీకాంత్ రోజు తాగి వచ్చి తల్లిదండ్రులు వేధించేవాడు. రోజు జులాయిగా తిరిగి వచ్చి మద్యం గంజాయి తాగుతూ ఉండేవాడని తల్లిదండ్రులు మందలిస్తే మిమ్మల్ని కూడా చంపేస్తానని అనేవాడని ఇంట్లో వాళ్ళను విసిగించేవాడు. ఇది భరించలేని తండ్రి విసుగు చెంది తన కుమారుడు మాదా శ్రీకాంత్ ని రాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతూ ఉండగా కత్తితో నరికి చంపి అనంతరం పోలీసులకు లొంగిపోయారు. మనోహరాబాద్ పిఎస్లో లింగారెడ్డిపేట విలేజ్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే దుర్గయ్య అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ 29 ఇయర్స్ ప్రతిరోజు తాగొచ్చి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు విరక్తి చెంది నిన్న రాత్రి కూడా సాయంత్రం 6 గంటలకు తాగొచ్చి తల్లిదండ్రులని అన్నని అందరినీ బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీంతో తన కొడుకు నిద్రపోయిన తర్వాత రాత్రి 11:30, 12 గంటల ప్రాంతంలో ఫస్ట్ కారంపొడి జల్లి ఒకవేళ లేస్తే మళ్ళీ వీళ్ళు కొడతారని భయంతో కారంపొడి జల్లి కత్తితోని 4-5 సార్లు మెడ మీద తలపైన వెయిట్ వేయడంతో తను స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. అయితే తల్లి కూడా వీళ్ళందరూ చాలా రోజుల నుంచి బాగా టార్చర్ అనుభవిస్తున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా విచారణ చేసి ఫైనల్గా ఏం జరిగిందనేది ఛార్జ్షీట్లో మేము వివరాలు నమోదు చేస్తాం. అప్పటి వరకు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.